అండ్ డైరెక్టర్. ఈరోజు ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద డైరెక్టర్. అంటే ముఖ్యంగా ఏంటంటే పిల్లల గురించి పేరెంట్స్ గ్యాడ్జెట్ ఫ్రీ అనేది బాగానే చెప్తున్నారు. బట్ నేను ఒకటి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పేరెంట్స్ ముఖ్యంగా పిల్లల యొక్క మనస్తత్వం గురించి కానీ పిల్లల యొక్క దాని మీద బాగా క్లోజ్ అబ్జర్వేషన్ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ చైల్డ్హుడ్ నుంచి వెళ్ళి వాళ్ళు ఎంగేజ్ పోయేంత వరకు కూడా ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అబ్జర్వ్ చేయకపోతే చాలామంది ఇక్కడ ఎస్పెషల్లీ ఆదిలాబాద్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను, పిల్లలంతా రాంగ్ రూట్లో పోతున్నారు. మనం ఏమనుకుంటున్నాం అంటే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు కదా, స్కూల్ వాళ్ళు చూసుకుంటారు అనుకుంటారు. స్కూల్ అనేది ఒక 80% ఉంటుంది, బట్ మ్యాక్సిమం ఏంటంటే ఒక 10% పేరెంట్స్ ఉంటుంది. 80% ఏమో స్టూడెంట్ మీద 10% పేరెంట్స్, 10% టీచర్స్ ఉంటుంది. కానీ కంప్లీట్గా వాళ్ళ మీద వదిలిపెట్టకుండా మనం క్లోజ్ అబ్జర్వ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఆర్ వెరీ బిజీ. అంటే బిజినెస్లు కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీగా ఉంటారు. అయినప్పటికీ మన పిల్లల మీద అసలు ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? 5 years బాబు 10 years పిల్లలు 10 years వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారా, అంతకంటే మోర్ దెన్ ఏజ్ పిల్లలతో తిరుగుతున్నారు. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నేను అబ్జర్వేషన్ ఏంటంటే ఇప్పుడు 8th class పిల్లోడు 8th classతో ఫ్రెండ్షిప్ చేస్తే ప్రాబ్లమే ఉండదు. 10th class వాళ్ళు 10th classతో ఫ్రెండ్షిప్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది. కానీ 10th class అతను డిగ్రీ అతనితో ఫ్రెండ్షిప్ చేస్తే మాత్రం అతనికి ఉన్న ఆలోచనలు అంతా చిన్నపిల్లల మీద జరుగుతారు. ఎందుకంటే మేము రెగ్యులర్గా ఎన్నో కేసులు కూడా చూస్తున్నాము. ఎట్లా వీళ్ళు ఖరాబ్ అవుతున్నారంటే బికాస్ ఆఫ్ ఫ్రెండ్షిప్. ఇవాళ రేపు చాలామంది పిల్లలు యూత్ ఖరాబ్ కావడానికి ఓన్లీ ఒకటి ఏంటంటే ఫ్రెండ్స్ 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 అని కుప్పలుగా తిరుగుతున్నారు. ఎక్కడ చూడండి మీరు ఆదిలాబాద్లో ఎక్కడైనా విజిట్ చేయండి, ఎక్కడ చూసినా 20 మంది 30 మంది ఉంటారు. ఏ పని చేయరంతే. అంటే మన పిల్లలు ఏంటంటే మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఇలా మనది గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత ప్రపంచం గురించి అందరూ మాట్లాడతాము, దేశం గురించి మాట్లాడతాము, పొలిటికల్ మాట్లాడతాము, ఎకనామిక్స్ గురించి మాట్లాడతాము. కానీ మన పిల్లలు ఏం చేస్తున్నారో మనం మాట్లాడము. మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చదువుతున్నారు, ఏం ర్యాంక్స్ వస్తున్నాయి, అసలు వీళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉన్నది అనేది కూడా అబ్జర్వ్ చేయకుండా చాలామంది అది చూస్తున్నాం. కాబట్టి నేను ఎస్పెషల్ ఏంటంటే పిల్లలు ఎదగాలంటే మాత్రం మన పేరెంట్సే ముఖ్యమండి. పేరెంట్స్ బాగా క్లోజ్ అబ్జర్వేషన్ పెట్టాలా. ఒకవేళ ఇంకొకటి అంటే మీకు అందరు కూడా తెలిసి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది కూడా పేరెంట్స్ కూడా తెలిసి ఉండాలా. ఈవెన్ క్లోజ్ రిలేషన్లో కూడా ఇన్సెస్ట్ అనేది ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే మాత్రం బాగా అబ్జర్వ్ చేయాలి, ఎస్పెషల్ అమ్మాయిల వాళ్ళ పేరెంట్స్. ఎందుకంటే ఎవరితోనే ఉంచాలా, ఎవరికి కస్టడీలో పెట్టాలా, మనం బయటికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలని కూడా అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చాలా అబ్జర్వ్ చేయండి. అది చాలా వరకు ఏంటంటే పిల్లలు చెప్పుకోలేరు, అది చెప్పుకున్నా కానీ పేరెంట్స్ దాన్ని తట్టుకోలేరు. కాబట్టి ఇవన్నీ బాగా చూసుకోవాలండి. ఎందుకంటే పిల్లలు ఎదిగే వయసులో ఎవరిని కూడా నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం ఇవాళ. మన ఇంటి వాళ్ళం కావచ్చు, ఇంటి పక్క వాళ్ళం కావచ్చు, ఎవరిని కూడా నమ్మలేం. కాబట్టి ఎస్పెషల్లీ చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అట్ ది సేమ్ టైం కొంచెం ఏంటంటే పిల్లలు కూడా కొంచెం అంటే ఈ గ్యాడ్జెట్స్ అనేది చాలా తగ్గించడానికి మనం ఎట్లా ఎవరు ఫ్యామిలీలో వాళ్ళు ప్రయత్నం చేయాలి, ఏ రకంగా తగ్గించగలుగుతాం అనేది. అంటే మోస్ట్ ఆఫ్ ది టైం మనం వాళ్ళు స్పెండ్ చేయాలి. అంటే ఈవినింగ్ టైమ్స్ కానీ వీక్లీ వన్స్లో కానీ కొంచెం బయటికి అవుట్స్